బంగారం బగ్గుమంటున్న టైంలో బంగారం ఉంటే ఎంత జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలా, ఉన్న బంగారాన్ని ఎలా కాపాడుకోవాలని అందరూ ఆలోచిస్తున్నారు. కానీ ఇలాంటి సందర్భంలో మోమోస్ తినడానికి ఒక 7th క్లాస్ అబ్బాయి 85,00,000 వర్త్ ఆఫ్ గోల్డ్‌ని ఒక షాప్ వాడికి ఇచ్చేసాడు. ఇంతకీ ఏమైంది? ఎక్కడ? నిజంగానే మోమోస్ అంత కాస్టా? అని మీకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి కదా! సో వాటన్నిటి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడదాం. సో ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్‌లో ఈ ఇష్యూ జరిగిందనమాట. ఇంతకీ ఈ అబ్బాయి ఎవరు? అండ్ ఎవరి అబ్బాయి? ఎక్కడ? ఏంటి? అని అనుకుంటున్నారు కదా! సో వాటినన్నిటి గురించి నేను మాట్లాడతాను. సో ఇక్కడ ఈ మోమోస్ పిచ్చి ఎంత ఉందంటే అబ్బాయికి, ఇన్ జనరల్‌గా పిల్లలకి ఈ పని చెప్తే చాక్లెట్ ఇస్తాం, ఆ పని చెప్తే అది ఇస్తాం అని ఫుడ్ గురించి కొంత పేరెంట్సో లేదంటే ట్యూషన్ టీచర్సో ఇట్లా చెప్తుంటుంటారు కదా! కానీ అట్లాంటి ఈ అబ్బాయికి మోమోస్ అంటే విపరీతమైన ఇష్టం అండ్ ఈ పిచ్చి. సో ఈ పిచ్చి కాస్త ఏం చేసింది అనంటే రెగ్యులర్‌గా ఆ అబ్బాయికి వాళ్ళ పేరెంట్స్ ఇప్పించే మోమోస్ షాప్ వాడితో ఒక అనుబంధం ఏర్పడిందనమాట. సో రెగ్యులర్‌గా అక్కడ మోమోస్ తినడం. సో 7th క్లాస్ అబ్బాయి. అయితే ఈ అబ్బాయి వారణాసిలో ఒక ఆలయంలో పనిచేస్తున్న పూజారి విమ్లేష్ మిశ్రా అనే పూజారి కొడుకు. సో ఈ అబ్బాయి ఏం చేసిండంటే రెగ్యులర్‌గా మోమోస్ తినడం అలవాటైంది. సో కొన్ని రోజులు వాళ్ళ పేరెంట్స్ ఆ మోమోస్‌ని ఆ అబ్బాయి నుంచి అవాయిడ్ చేయాలనుకున్నారు. ఎందుకంటే ప్రతిసారి మోమోస్ తినడం వల్ల కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయని. సో అందుకనే కొంత అవాయిడ్ చేయాలన్న ఆలోచన ఉంది. అండ్ ఆ అబ్బాయి కూడా చెప్పాడు. కానీ ఈ అబ్బాయికి మాత్రం ఆ మోమోస్ తినాలన్న ఆశ కావచ్చు అండ్ రెగ్యులర్‌గా తినడం తోటి అవి తినాలి అనే ఒక కోరిక కావచ్చు. వీటన్నిటి మధ్య ఏం చేసిండు అనంటే ఆ షాప్ వాడి దగ్గరికి వెళ్ళి మోమోస్ అడిగిండు. పాపం రెగ్యులర్‌గా వచ్చే అబ్బాయే కదా! ఒకసారి ఇచ్చాడు, రెండోసారి ఇచ్చాడు. ఆ తర్వాత ఆ అబ్బాయికి షాప్ వాడికి అర్థమైన విషయం ఏందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు. కానీ ఈ అబ్బాయి మోమోస్ తినడానికి ఇష్టపడుతున్నాడని. ఇదే అవకాశం అదునుగా తీసుకున్నాడు ఆ షాప్ వాడు. తీసుకొని ఏం చేశాడు ఆ అబ్బాయికి, నీకెన్ని కావాలంటే అన్ని మోమోస్ ఇస్తా, ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ నేను చేసిస్తా. కానీ దానికి బదులుగా నువ్వు మీ ఇంట్లో ఉండే బంగారం నాకు పట్టుకొచ్చి ఇచ్చేసి, నువ్వు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఫ్రీగా మోమోస్ తినేయొచ్చు. మోమోస్ గురించి నువ్వు ఎవరిని డబ్బులు అడగాల్సిన అవసరం లేదు అని చాలా స్వీట్‌గా మోమోస్ కంటే చాలా టేస్టీ భాషలో ఆ అబ్బాయిని కన్విన్స్ చేశాడు. పాపం చిన్న పిల్లవాడు, వాడికి తెలీదు. మోమోస్ తినడం మాత్రమే తెలుసు. ఆ టేస్ట్‌కి అంత అడిక్ట్ అయ్యాడు కాబట్టి. సరే అడిగాడు కదా అంకుల్, ఇక నాకు ఫ్రీగా మోమోస్ వచ్చేస్తాయి అని అనుకోని, వాళ్ళ ఇంట్లో ఒకరోజు ఎవరు లేని టైంలో అండ్ పూజారి చాలా బిజీగా పూజల్లో ఉండే టైంలో అల్మారీ లాకర్ ఓపెన్ చేసి చేతికి అందిన బంగారం అంతా తెచ్చి మోమోస్ షాప్ వాడికి ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మోమోస్ తినడం, స్కూల్‌కెళ్ళడం, రావడం ఇదంతా రెగ్యులర్ యాక్టివిటీ అవుతుంది. ఈ పిల్లాడు బయట ఏం చేస్తుండో తల్లిదండ్రులకు తెలీదు. మోమోస్ తినే విషయం పిల్లగాడు చెప్పలేడు. ఆ షాప్ వాడు వాడికి చెప్పలేడు. సో అట్లా ఒక వారం గడిచిన తర్వాత పూజారికి సంబంధించిన బంధువులు ఏదో ఫంక్షన్‌కి వెళ్ళాలి అని చెప్పేసి వీళ్ళింటికొచ్చారు. ఆ సమయంలో పూజారి చెల్లి వదినని, పూజారి వైఫ్‌ని వచ్చి కొంచెం నీ గోల్డ్ ఇవ్వు, నేను ఈ ఫంక్షన్‌కి వెళ్తున్నా, మళ్ళీ తెచ్చి ఇచ్చేస్తా అంటే, సరే ఆడపడుచు అడిగింది కదా! అని చెప్పేసి అప్పుడు లాకర్ ఓపెన్ చేసిన పూజారి భార్యకి బంగారం కనిపించకపోయేసరికి ఫ్యూజులు ఎగిరిపోయేంత పనైంది. చాలా షాక్ గురైంది. ఎందుకంటే పసిడి ఇంత అంత కాదు. ఏ రోజు పెరుగుతుందో, ఏ రోజు తగ్గుతుందో తెలియని పరిస్థితి. ఏకంగా ఎంత రేటు పలుకుతుందో తెలియని సిట్యుయేషన్ కనిపిస్తుంది. ఆ టైంలో బంగారం పోవడం ఏంటి? అండ్ ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటాం. ఎలా పోయిందని అర్థం కాలేదు. ఆ తర్వాత ఈ పిల్లాడు ఇంట్లో చిన్నోడు ఉన్నాడు కాబట్టి వీడెక్కడైనా తీసి పెట్టాడా? లేదంటే ఏదో జరిగింది అనే అనుమానంతో పిల్లాడిని పిలిచి అడిగితే చాలా ఈజీగా చెప్పేశాడు. సో అది బంగారం వాల్యూ కూడా ఆ అబ్బాయికి తెలీదు కాబట్టి, మోమోస్ షాప్‌లో ఎళ్లి నేను గోల్డ్ ఇచ్చాను. అంకుల్ నాకు రోజు మోమోస్ ఇస్తున్నాడు. మీరు అవాయిడ్ చేయమని చెప్పారు. మీరు డబ్బులు ఇయ్యట్లే కొనడానికి. అందుకనే అంకుల్ నాకు ఫ్రీగా ఇస్తున్నాడు. నేను ఇంట్లో తీసుకెళ్ళిన బంగారం ఆయనకి ఇచ్చేసాను. సో వెంబటే ఆ పూజారి, ఆయన భార్య ఎళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ పెట్టారు. కంప్లెయింట్ పెట్టిన తర్వాత ప్రపంచానికి తెలిసింది ఏంది? అండ్ అక్కడ ఉండే సరౌండింగ్ వాళ్ళకి తెలిసింది ఏంది అంటే, అది దాదాపు 85,00,000 విలువ చేసే బంగారం. సో 85,00,000 విలువ చేసే బంగారాన్నిచ్చి వారం రోజుల పాటు ప్రతిరోజు మోమోస్ ఎంజాయ్ చేస్తున్నాడు ఆ అబ్బాయి. సో ఇది విషయం తెలిసిన వెంటనే పోలీస్ అలర్ట్ అవ్వడం అండ్ మోమోస్ షాప్ వాళ్ళని పట్టుకున్నప్పుడు ఇందులో ఒక ముగ్గురు సూత్రధారులున్నారు. అండ్ ముగ్గురు ఆ అబ్బాయి పిల్లాడు తెచ్చిన బంగారం పంచుకున్నారు. సో అందులో ఇద్దరిని మాత్రం
పట్టుకున్నారు. మూడో వాడు వీళ్ళిద్దరు దొరికారనే విషయం తెలిసిన తర్వాత పరారీలో ఉన్నాడు. సో 85 లక్షల వర్త్ ఆఫ్ గోల్డ్‌లో ఎంతవరకు రికవరీ అయ్యింది అనేది ఇప్పటివరకు తెలీదు. సో ఆ రికవరీ ఎంత శాతం ఉంటది అనే ఆశలు కూడా ఆ కుటుంబానికి లేవు. ఎందుకంటే జరిగి వారమైంది. సో ఆ డబ్బులు, ఆ బంగారం అమ్మేయడమైంది. ఆ డబ్బుల్ని కొంతవరకు వాడుకోవడం కూడా అయిపోయింది అని మాత్రమే తెలుస్తుంది. సో మరి పోయిన 85 లక్షల బంగారం పరిస్థితి ఉంది. అంటే ఈ విషయంలో మన పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం తింటున్నారు? అండ్ ఎంతవరకు అవాయిడ్ చేయాలి? అవాయిడ్ చేసే పద్ధతి ఏంటి అనేది కూడా పేరెంట్స్ తెలుసుకోవాలి. సో అట్లాంటి సిట్యుయేషనే ముమూస్ వర్సెస్ గోల్డ్ ఇష్యూ అనేది ఇవాళ తెలుస్తుంది.